వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1996 న్యూస్లో ఉంది. ఏంటంటే కేంద్ర పర్యావరణ శాఖ ఏం చేసిందంటే ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ అలాగే లిగ్నైట్ ఆధారిత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవి ఉన్న ఏరియాస్కి సంబంధించి 300 కిలోమీటర్స్ రేడియస్లో ఏదైనా ప్రభుత్వ సంస్థలు కానీ అలాగే ప్రైవేట్ ఏజెన్సీలు కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ ఏదైనా భవన నిర్మాణాలను కూడా చేపడితే కనుక ఆ యొక్క ఇటుకలు అనేవి బూడితో తయారు చేసిన ఇటుకలు వాడాలి. అలాగే కంకర కానీ అలాగే వీటికి సంబంధించి బూడిద ఆధారిత ఉత్పత్తులు వాడాలని చెప్పి ఈ యొక్క కేంద్ర పర్యావరణ శాఖ పేర్కొందనమాట. దాని ప్రకారం 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో కొన్ని నిబంధనలు మార్పులు చేస్తుందన్నమాట. దానిలో భాగంగా ఏదైతే స్థానిక ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్స్ కానీ తమ బిల్డింగ్ బైలాస్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్ బైలాస్లో ఇవి మార్చాలి అని చెప్పి మరొక అంశం భారతీయ న్యాయ సంహిత న్యూస్లో ఉంది. ఏంటంటే లాస్ట్ 2 days నుంచి ట్రక్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు దేశవ్యాప్తంగా. దానిలో భాగంగా మనం భారతీయ న్యాయ సంహిత గురించి మాట్లాడుకోవాలి. సో ఇటీవల కాలంలో గవర్నమెంట్ అనేది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ దాన్ని భారతీయ న్యాయ సంహితగా పేరు మార్చింది. ఆ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 106 ఏదైతే ఉందో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి శిక్షల గురించి ఉందన్నమాట. దీనిలో భాగంగా ఎవరైతే ట్రక్ నడుపుతున్న వాళ్ళు నిర్లక్ష్యంగా ఒకరి ప్రమాదానికి కారణమైతే అతనికి సంబంధించి 7 సంవత్సరాల జైలు శిక్ష అలాగే కొంత జరిమానా విధిస్తారు. కాకపోతే ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ పోలీసులకు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళిపోతే కనుక హిట్ అండ్ రన్ కేసులో వెళ్ళిపోతే కనుక అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 7 లక్షలు జరిమానా విధిస్తారన్నమాట. దీనివల్ల ఏమైందంటే కొత్తగా ట్రక్ నడుపుతున్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆందోళన గురయ్యారనమాట. దాంతో భాగంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ఆందోళన చేశారు. సో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఈ యొక్క 106 సెక్షన్ ఏదైతే ఉందో దాని ఇంకా మేము నిర్ణయం తీసుకోవాలని చెప్పి లేటెస్ట్గా చెప్పింది. సో దానిలో భాగంగా మనం ఒకసారి స్టాటిక్ పార్ట్లో చూసుకుంటే కనుక ఐపీసీ భారతీయ న్యాయ సంహితగా మారింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతీయ సాక్ష్య సంహిత, సిఆర్పిసి ఏదైతుందో భారతీయ నాగరిక సురక్షా సంహిత అలాగే ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య సంహితగా మారిందనమాట. సో ఈ 3 చూసుకోవాలి. మరొక అంశం ధూమపానంపై సమర్థ అస్త్రం సైట్ డిసైన్. సో ఏంటంటే ఇప్పుడు దాకా ఏం చూసుకుంటే ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఆ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకున్న ఆ పని చేయలేకపోతున్న వారే ఎక్కువ. ఇందుకు కారణం పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. నికోటిన్ సో ఏదైతే ఇది ఎడిక్షన్ టైప్ అనమాట. పొగాకులో ఉపయోగించి నికోటిన్ ఎడిక్ట్ అయిపోతారు. సో ఏంటంటే దీన్ని మాన్పించడానికి ఏం చేశారంటే మొక్కల నుంచి చేసిన సైట్ డిసైన్ అని చెప్పి ఈ పదార్థాన్ని ట్యాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం వల్ల దీనికి సంబంధించేది ఎడిక్షన్ని మాన్పించవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరంటే అర్జెంటీనాకి సంబంధించి పరిశోధకులు 6,000 మందిపై ఈ యొక్క పరిశోధన చేసి ఈ యొక్క రిపోర్ట్ని చెప్పారనమాట. మరొక అంశం కెనడా గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఉగ్రవాది. సో ఏంటంటే ఇటీవల కాలంలో కేంద్ర హోంశాఖ ఒకరిని ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆ ఉగ్రవాది ఎవరంటే సతీందర్ జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్. ఈయనేంటంటే మన పంజాబ్లో పుట్టి కెనడాకి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నమాట. ఈయన ఏంటంటే న్యూటోరియస్ క్రిమినల్. అలాగే ఏంటంటే అందరికీ ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి అలాగే డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలాగే డ్రగ్స్ దందా ఇవన్నీ చేస్తుంటాడు. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మనకి సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించి వ్యతిరేక చట్టం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967కి సంబంధించి ఏంటంటే 2019లో మనం ఒక నిబంధనలు చేంజ్ చేసాం. ఎవరైతే ఇండివిజువల్స్ను కూడా మనం ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు అని చెప్పి ఒక నివేదికలో చేర్చామన్నమాట 2019లో. దానిలో భాగంగా ఏంటంటే ఈయన ప్రస్తుతానికి బబ్బర్ కల్సా అని చెప్పి ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థతో ఈయన సంబంధాలు నెలకొల్పుతున్నాడు. పాకిస్తాన్తో కూడా ఈయనకి దగ్గర సంబంధాలు ఉన్నాయన్నమాట. దానిలో భాగంగా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి న్యూస్లో ఉంది కాబట్టి ఇది 1967లో స్టార్ట్ అయింది. ఇండివిజువల్స్ని కూడా ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు అని చెప్పి మనం 2019లో దీనికి ఒక నిబంధన యాడ్ చేసాం అనమాట. దానిలో భాగంగా ఈ 2023లో మొత్తం మనం నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో మొత్తం 7 తీసుకున్నాం. అలాగే లాస్ట్ 3 yearsలో మొత్తం మనం ఉగ్రవాదులుగా 56 మందిని ప్రకటించాం అనమాట. సో లేటెస్ట్గా ఈ గోల్డీ బ్రార్. మరొక అంశం దక్షిణ ధ్రువంలో పోలార్ ప్రీతి విజయయాత్ర ఒంటరిగా అత్యంత వేగంగా చేరుకున్న మహిళగా రికార్డు అనమాట. ఈమె పేరు ఏంటంటే బ్రిటిష్కి సంబంధించి ఆర్మీ అధికారి. ఈమె పేరు కెప్టెన్ హరిప్రీత్ చాందీ అనమాట. ఏంటంటే దక్షిణ ధ్రువంకి ఒంటరిగా అతి వేగంగా చేరుకున్న మహిళగా ఈమె రికార్డులు ఎక్కారనమాట. సో ఇంపార్టెంట్ ఇది.
రోన్నే ఐస్ షెల్ఫ్ నుంచి దక్షిణ ధ్రువం వరకు టోటల్గా 1130 కిలోమీటర్లని ఈమె 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో చేరుకుందనమాట. సో అత్యంత వేగంగా చేరుకున్న మహిళగా ఈమె రికార్డుకి ఎక్కడనమాట దక్షిణ ధ్రువంకి. మరొక అంశం, సూది గుచ్చకుండానే షుగర్ టెస్ట్. దేశంలో కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఇటీవల 18 ఏళ్లలోపు కూడా ఎక్కువ మందికి ఎక్కువ షుగర్ వ్యాధి రావడం జరుగుతుంది అన్నమాట. దానిలో భాగంగా ఏంటంటే సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే మనకి ఏదైతే ఈ చేతికి సంబంధించి ఏదైతే కొంచెం రక్త నమూనా తీసుకుంటామన్నమాట. ఆ రక్త నమూనా తీసుకునేటప్పుడు సూజితో గుచ్చడం జరిగింది అన్నమాట. దానివల్ల చాలామంది ఈ పరీక్ష అంటేనే భయపడుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఏంటంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఏంటంటే కొత్తగా మనకి సంబంధించి మన ఏలూరు జిల్లాకు సంబంధించి శాస్త్రవేత్త పూసా చిరంజీవి శ్రీనివాసరావు అనే పర్సన్ ఏం చేశారంటే కేవలం చెమట ద్వారా ఎలక్ట్రోకెమికల్ అనే పరికరాన్ని ఉపయోగించారన్నమాట. చెమట ద్వారా మధుమేహాన్ని నిర్ధారించవచ్చని చెప్పి దీనికి సంబంధించి పేటెంట్ కూడా ఇటీవల కాలంలో పొందారనమాట. సో ఏంటంటే ఆయన పేరు పూసా చిరంజీవి శ్రీనివాసరావు. చెమట ద్వారా ఎలక్ట్రోకెమికల్ అనే పరికరాన్ని ఉపయోగించి మనకి షుగర్ నిర్ధారణ చేస్తారనమాట. మరొక అంశం, ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుకు నిరసనగా మెగసెసే అవార్డు వెనక్కి ఇచ్చిన సందీప్ పాండే. సో ఏంటంటే ఈయనకి 2002లో రామన్ మెగసెసే అవార్డు వస్తుందన్నమాట. ఫస్ట్ అసలు రామన్ మెగసెసే అవార్డు గురించి చూసుకుంటే కనుక 1957లో ఈ యొక్క అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏంటంటే ఫిలిప్పీన్కి సంబంధించి మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి అవార్డు అతని పేరు మీద ఈ అవార్డు ఇస్తారు. దీన్ని ఆసియా నోబెల్ ప్రైజ్ అని కూడా అంటారు. ఆసియా నోబెల్ బహుమతి అని కూడా అంటారు. సో ఏంటంటే ఈయన సామాజిక కార్యకర్త అనమాట. ఈయనకి 2002లో ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డుకి సంబంధించి ఎవరు స్పాన్సర్ చేస్తారంటే దీనికి సంబంధించి ఫోర్డ్ ఫౌండేషన్ అలాగే రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, ఈ రెండు కూడా అమెరికా సంస్థలు కాబట్టి. సో ప్రజెంట్ ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించి హమాస్కి సంబంధించి ఏదో గొడవ జరుగుతుంది కాబట్టి దాంట్లో అమెరికా అనేది ఇజ్రాయెల్కి మద్దతుగా ఉంది కాబట్టి ఈ రామన్ మెగసెసే అవార్డుని వెనక్కి ఇచ్చినట్లు ఈయన ప్రకటించారన్నమాట. ఈయన పేరు సందీప్ పాండే. ఇవి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.